హలో హలో సార్ ప్రైజ్ అండి. హలో పైకి రాడు పైకి రాడండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాను. నా పేరు ఆమోస్ అండి. మూసా ఆమోస్ సార్. ఆ, సార్ ఆశీర్వాద కోడికలని పోస్టర్ వచ్చింది సార్ మనకి. అది ఎక్కడ సార్, ఎప్పుడు సార్? ఆశీర్వాదం కూడిక అది ఒక్కరోజు కూడిక సార్. మొన్న అయిపోయింది ఫిబ్రవరి 6వ తారీఖు. ఫిబ్రవరి 6వ తారీఖు అయిందా? అయ్యో, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్? మళ్ళీ ఈ నెలలో లేదు సార్, మళ్ళీ మార్చిలో. అవునా, ఎక్కడ సార్, ఎక్కడ ఉంటుంది మామూలుగా? మీరు ఎక్కడ ఉంటారండి? సార్ విజయవాడ సార్ మాది. సత్యనారాయణ. విజయవాడ. ఆ. ఎక్కడ చూసారు మీరు ఆశీర్వాద కూడిక అని? మాకు మాకు పంపించారు సార్. మా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్నారు. ఓకే ఓకే. అంటే నాకు కొంచెం వ్యాపారంలో ఇబ్బంది అయింది సార్. ఓకే ఓకే. అయితే ఆశీర్వాద కూడిక అది ఫిబ్రవరి 6వ తారీఖు రోజు అయిపోయింది, జరిగిపోయింది. మళ్ళీ మార్చిలో ఒకటి పెడతారు. మళ్ళీ మార్చిలో పెట్టినప్పుడు మీకు ఒకసారి కాల్ చేస్తామండి. ఈ నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటాను. ఎక్కడ సార్ మంది? ఎక్కడికి రమ్మంటారు? మామూలుగా మా చర్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే. మీరు సికింద్రాబాద్ లో దిగి మాకు ఫోన్ చేసినా కూడా మేము వస్తాం మీ దగ్గరికి. సండే రోజు కానీ వేరే ఎప్పుడైనా కానీ. మా పాస్టర్ గారు ఉండేది అక్కడే, చర్చి అక్కడే ఉంటది. అవునా? మా పాస్టర్ గారితో మీరు ప్రేయర్ చేయించుకోవాలన్నా, పర్సనల్ గా చేయాలన్నా. అదే సార్, వ్యాపారం బాగా చెప్పలేదు సార్. నేనంటే మాకు 5 ఎకరాలు కొన్నాను సార్. అది 1.5 పెట్టుకున్నాను. అది వెంచర్ వేసాను. ఇప్పుడు ఏంటంటే రేట్లు అన్ని పడిపోయాయి. చాలా ఇబ్బందులు. మొత్తం 2 కోట్ల దాకా దెబ్బ వచ్చింది మనకి. అదే అర్థం కావట్లేదు సార్. అది మనకేంటంటే నేను ఇంత బాప్టిజం తీసుకొని కూడా ఒక 6 months అయింది సార్. మా పక్కనే ఒక అతను ఉంటాడు, పాస్టర్ గారు. ఏంటంటే పాపం పరిచయం చేస్తూ సార్ ఇట్లా చర్చి కట్టాలి సార్ అంటే, నేను విజయవాడలో ఒక 120 గజాలు ఉంటే ఇచ్చా. ఓకే. అతను తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఎన్నైతే పోగొట్టుకున్నారో అంతకు మీకు అంతగా దేవుడు తిరిగి ఇస్తాడు. మీకు ఏం బాధపడొద్దు. మీరు ధైర్యంగా ఉండాలండి. మీరు అయితే ఆయన ఏమన్నాడు సార్, చర్చి కట్టండి, 10 భాగాల్లో చెరు సొంగం తీసుకుందాం అన్నాడు సార్. సరే నేను కట్టాను. ఫస్ట్ ఏమో స్థలమే ఇవ్వమన్నాడు. స్థలం ఇవ్వండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇద్దరం కలిసి చేద్దామండి, 10 భాగాలు కానీ కానుకలు కానీ చెరుసొగం తీసుకుందాం అన్నాడు. సరే నేను 120 గజాలు సార్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడేమో అంత 11,000 ఉంది అప్పుడు. ఇప్పుడు 46,000 అయింది అది. సరే మనం ఏంటంటే మనకు కూడా 10 భాగం ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఏంటంటే ఆయన 10 భాగం కానీ కానుకలు కానీ ఇవ్వమండి, మీరు దేవుని సేవకి ఇచ్చారు, ఇంకా దేవునికే ఉపయోగిస్తాము అని చెప్పి ఇక రివర్స్ అయ్యారు. ఫస్ట్ ఏంటంటే మీరు స్థలం ఇస్తే చాలండి, మేము కట్టుకుంటాం అన్నారు సార్. స్థలం ఇచ్చాను. తర్వాత సార్ ఇక మీరే కట్టండి సార్, మీ చేతుల మీద, మేమేసి అది ఇది అంటే ఎందుకు, నేను పరిచయం చేస్తాను కదా, మనకి 10 భాగాలు అయ్యి వస్తాయి, అది మీరు తీసుకోవచ్చు, నేనేమో పరిచయం చేస్తా అన్నాడు. సరే ఓకే అని చెప్పి అప్పుడు ఆ రోజుల్లోనే 7,50,000 అయింది సార్. ఇప్పుడు ఏంటంటే అతనికి నెలకు వచ్చేస్తే 4,50,000 వస్తున్నాయి 10 భాగం. ఏంటి కదా సార్, ఒక్క రూపాయి ఇట్లేదు సార్, ఏం అర్థం కావట్లేదు సార్. ఎట్లా మీరు ఫస్ట్ ఉన్నప్పుడే మరి అట్లా ఇవ్వకుండా మీరు ఆ స్థలం ఏదన్నా డబ్బుల కన్నా అమ్మితే పోయేది. లేదు దేవుని సేవకి ఇచ్చిన, దేవునికి నేను చర్చి కట్టడానికి ఇచ్చిన అనుకుంటే మీరు అట్లా అయిపోతే బాగుండేది. మళ్ళీ దర్శన భాగాలు వస్తాయి, చర్చి భాగం తీసుకున్నాం అని అంటే మళ్ళీ అట్లా ఎట్లా ఉంటుంది అంటే దానికి దర్శన భాగానికి ఆశపడి మనం ఇచ్చినట్టు అని అయిపోయింది ఇప్పుడు మళ్ళీ. అదే సార్, అతను ఏమన్నాడంటే మీరు దేవుడికే కదండి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే సార్, ఆయన పాపం 1 రూపాయి లేదు సార్, సైకిల్ తో వచ్చాడు మామూలుగా.
అదే అదే మేమే అదేలే ఇల్లు అద్దెకి సేవకుని ఇచ్చాం. చూసి ఇచ్చారు ఆ, మంచిగా. మేమే ఇల్లు అద్దెకి ఇచ్చాం సార్. ఇక నాకు బాప్టిజం ఇచ్చాడు. నా తరపున నేను ఒక 100 మందికి నేను బాప్టిజం ఇప్పించా. మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళే మా వాళ్ళంతా. కొంతమంది ఏమో బంగారం వ్యాపారం చేస్తారు, ఇంకొంతమంది బట్టల వ్యాపారం చేస్తారు. నేనే పరిచయం చేసి ఎవరున్నారండి మీకు తెలిసిన వాళ్ళు? ఉన్నాడు సార్. నెంబర్ పెట్టారన్నారు కదా, పోస్టర్ పెట్టారన్నారు కదా. పాలు అని ఉన్నాడు సార్. పాలా? ఉన్నాడు, ఫోన్ లోనే ఉన్నాడు, అతనే కలిపాడు. తమ్ముడు పాలు ఒకసారి మాట్లాడు సార్ తో ఏమన్నా ఉంటే. అదే సార్, మరి ఎట్లా ఇప్పుడు మనకి అతనికేమో 4,50,000 దాకా వస్తున్నాయి నెల. మరి ఇది లీగల్ గా ఎలా చేయాలి మనం? అతను రావడం సైకిల్ మీద వచ్చాడు. ఇప్పుడు అతను నెలకి 4,50,000 కారు కొన్నాడు, పక్కన బిల్డింగ్ కొన్నాడు. 500 మంది ఉన్నారు సార్ ఇప్పుడు అతనికి ఆడ. అదే అదే నాకు ఒక్క రూపాయి ఇట్లేదు సార్. అందులో నాకేంటంటే నేను కూడా ఆశించేవాడిని కాదు. నాకేమైందంటే మొత్తం వ్యాపారం దెబ్బతింది. ఓకే ఓకే. నేను ఎప్పుడైతే చర్చికి కట్టించానో, కట్టించిన తర్వాత సెకండ్ మంతే నాకు వ్యాపారం పడిపోయింది. వ్యాపారం దెబ్బతింది, 2-3 కోట్లు పోయినాయి సార్. సరే ఇక మనం ఇతను కూడా మనకి దశంభాగాల్లో ఇస్తాడు కదా అనుకున్నాం కదా అని చెప్పి మొన్న మీటింగ్ వేసాం. వాళ్ళ పాస్టర్లంతా ఫెలోషిప్ 15-20 మంది వచ్చారు. 15-20 మంది వచ్చి వాళ్ళు అతనికల్లే మాట్లాడతారు. అంతే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చేటప్పుడే మనం డొనేషన్ రూపంలోనో లేదంటే ఒక కాగితం రూపంలోనో ఇచ్చి దాన్ని అసలు డబ్బులకి ఇస్తున్నావా లేదంటే ఉత్తగిస్తున్నావా అనేది మనం క్లారిటీ చూసుకొని ఇచ్చేటప్పుడే మనం చూసుకోవాలి ఫస్ట్. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇతను ఏం చేస్తున్నాడంటే హార్ట్ అటాక్ వచ్చి ఆయన మన మీదే ఇట్లా అయిపోయింది. అప్పుడు దేవుడు అంటే దేవుడు వాడుకోవాలి కదా సార్, ఇతనే వాడుకుంటున్నాడు. వీళ్ళ కొడుక్కి అమెరికా పంపించాడు, వీళ్ళ కూతురికి అమెరికా సంబంధం పెళ్లి చేశాడు. ఇప్పుడు నిన్న వాళ్ళ కొడుకు వచ్చాడు, నిన్న ఈ ట్రంప్ పంపించాడు. నిన్న మధ్యాహ్నం అనుకుంటా వచ్చాడు అతను అమెరికా నుంచి. మళ్ళీ వాళ్ళ పాప అక్కడే ఉంది. వాళ్ళ పాప అమెరికాలో అతన్ని పెళ్లి చేసుకుంది అక్కడే. ఇతన్ని పంపించేశాడు. నేను ఇచ్చిన చర్చి నుంచి అతను సంపాదించాడు సార్. మినిమం నాకు తెలిసి ఇప్పటికి 15-20 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు దేవుడి కంటే దేవుడికి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు అన్యులు ఉన్నారు, సందా చేసుకుంటారు. దేవుడి కంటే దేవుడు సేవ చేస్తారు. సందా అనేది ప్రతి ఒక్కటి పక్కాగా రాసుకుంటారు. ఎంత దేవుడికి ఖర్చు అయింది, ఎంత ఉంది అని చెప్పి ప్రతిదీ లెక్క ఉంటుంది వాళ్ళకి. ఉండాలి. మరి వీళ్ళేవి ఏంటంటే అసలు దేవుడు పేరు చెప్తున్నారు, మొత్తం వీళ్ళే తింటున్నారు సార్. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సంఘంలో ఎవరు బాగలేదు, ఎవరు ఎట్లా ఉన్నారు వాళ్ళందరినీ పరామర్శించాలి. మనకి ఇచ్చే వాళ్ళందరిని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, లేని వారికి ఇవ్వాలి. అది కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అంటే రంజిత్ పేరుతో చెప్తా అంటాడు. కనీసం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మాట్లాడి మీరేం బాధపడవద్దు, మీకు ఏమైనా కావాలంటే నేను ఇస్తా అనే ధైర్యం అని చెప్పాలి కదా. అదే కదా సార్. ఇప్పుడు వాస్తవంగా అతను డబ్బు ఎక్కువ సంపాదించాడు, నేనేమో ఇప్పుడు జీరో అయిపోయాను. ఫస్ట్ ఏమో నీకు ఇది ఏంటి సార్, నూరంతలు ఇస్తా అంటే కూర్చో, 100 ఇస్తా అంటే ఆశపడ్డాను సార్. అదే 100 కాకుండా ఇప్పుడు జీరో అంతా అయిపోయింది సార్. మీరు 100 గజాలు ఇస్తున్నారు కదా సార్, మీకు 1000 గజాలు వస్తాయి సార్ అంటే ఆశపడి ఇవ్వటం జరిగింది సార్. అదే మరి ఏసయ్య ఏం ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకైతే మళ్ళీ నేను ఇంకా వదిలేద్దామా, ఇంకెందుకు ఇది, మనం నష్టపోయాము, ఏసై నమ్ముకొని ఉన్నదమ్ముకున్నాం అని చెప్పి ఆలోచనతో నేను ఇంకా మళ్ళీ ఎన్నికి బాధం అనే ఆలోచనలో ఉన్నాను. అయ్య గారు ఏం చేయాలి? ఎక్కడండి? విజయవాడ సార్, సత్యనారాయణపురం. అవునండి. ఏం చేయాలి సార్? ఒకరోజు మీరు ఇది ఎప్పుడన్నా ఇటు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేయండి సార్. నేను మా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మాట్లాడదాం, ప్రేయర్ చేస్తారు ఒకసారి. మీ పాస్టర్ గారి నెంబర్ ఉందా సార్ ఏమైనా మాట్లాడడానికి పైన? అది ఇప్పుడు పోస్టర్ లో మీరు చూసి చేశారా ఈ నెంబరు? అవునండి.
పోస్టర్ మీద ఉంది కదా, అదే పోస్టర్ మీద పెద్ద ఫస్ట్ అయ్యగారి కిందే ఉంటుంది నెంబర్. ఏం పేరండి అయ్యగారి పేరు? కృపాప్రసాద్. అయ్యా కృపాప్రసాద్. కృపాప్రసాద్ గారు, ఆయన నెంబర్ ఉందా? ఆ. ఆ. ఆ పోస్టర్ మీద ఉంది కదా. కొంచెం ఆగండి అయ్యగారు. అయ్యగారిది ఫోటో ఉందా? ఫోటో కిందనే ఉంటుంది నెంబర్, చూడండి. అయ్యగారు ఫోటో మీద ఉందా సార్? ఫోటో కింద ఉంటుంది కదా, కృపాప్రసాద్ అని మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది కదా, లేదా? ఉందండి కృపాప్రసాద్ గారు. దాని కింద మొబైల్ నెంబర్ కూడా ఉంది కదా. 9704761550. అదే సార్. ఇప్పుడు మీ నెంబర్ వచ్చేసి 8187022516. ఇదే ఇది మీ నెంబరా సార్? ఇదే నా నెంబర్. సార్ మీకు దశం భాగం ఏదన్నా ఏమంటే ఏర్పాటు చేస్తాను సార్. మీ నెంబర్ ఏముంటుంది సార్? మాకు దర్శన భాగాలు ఏమి వద్దులేండి, పర్వాలేదు, మాకు ఏమొద్దు. ప్రేయర్ సార్, అది ఎట్లా సార్? మరి అయ్యగారు ఏమైనా ప్రార్థన చేస్తారా? అది ప్రార్థన చేస్తారు మీరు. అంటే ఇప్పుడు నాకేంటంటే సార్, ఇబ్బంది పడుతున్నాను నేను. మీరు 100 గజాలు ఇవ్వండి మీకు 100 అంతలు ఇస్తారంటే అనుకున్నా. నేను 0 అయిపోయాను, అతను 100 అంతలు పొందాడు సార్. పాస్టర్ 100 అంతలు పొందాడు, నీ 0 అయిపోయా. ఏమనంటే ఉంది, బైబిల్లో ఉంది, నువ్వు ఏదైతే ఇస్తావో అది 100 అంతలుగా వస్తుంది కానీ బైబిల్లో ఉందని చూపించాడు. సరే బైబిల్లో చూపించాడు కదా అని చెప్పి నేను 120 గజాలు ఇచ్చా. సరే 100 అంతలు కాకపోయినా కనీసం ఒక వంతైనా వస్తే బెటర్ గా. నేను ఇచ్చిన దానికి అతను 100 అంతలు పొందాడు. దేవుడు అంటున్నాడు అతను వాడుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు కారు కొన్నాడు, దేవుడు అంటున్నాడు బిల్డింగ్ కొన్నాడు, దేవుడు అంటున్నాడు పొలం కొన్నాడు, దేవుడు అంటున్నాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు, దేవుడు అంటున్నాడు వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించాడు, దేవుడు అంటున్నాడు చర్చికి వచ్చే అమ్మాయిల్ని సెక్స్ చేస్తున్నాడు. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏసని ఒక 2 అక్షరాలు పట్టుకొని వీళ్ళు ఒక మాఫియా నడుపుతున్నారేమో అని డౌట్ వస్తుంది సార్. అదే కదా, ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త అని చూసుకోండి అని చెప్పి ఉంటది బైబిల్లో. అబద్ధ ప్రవక్తలు ఉన్నారని దేవుడు ఎందుకు చెప్పిండు? ముందే చెప్పిండు అలాంటి అబద్ధ ప్రవక్తలు ఉంటారని. చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ముందుకు నేర్చుకోవాలి. ఇప్పుడు మరి నిజమైన వాళ్ళని ఎలా గుర్తుపెట్టారు సార్? నిజమైన ప్రవర్తన ఎలా మనం ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు వచ్చి ఫస్ట్ మీ దగ్గర నటించినట్టు మాట్లాడారు మంచిగా, అదే ఉన్నారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు కూడా నా దగ్గర 2 దశంభాగం ఇచ్చేవాడిని నేను 2కి, వాళ్ళు అదే చెప్పారు. వీళ్ళు అబద్ధ ప్రవర్తలు అంటే మేమే నిజమేనని చెప్పి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పి నా దగ్గర దశంభాగం 2 సంవత్సరాలు తీసుకున్నారు. వాళ్ళంతే గైపు. నిజమైన ప్రవక్త ఎవరు అర్థం కావట్లేదు సార్, ఎవరుంటారు మరి? అయితే ఒక వాక్యం చూపించాడు సార్ నాకు ఒక అతను, పాస్టర్ గారు. నిజమైన పాస్టర్ ఎవరని చెప్పి ఒకటి చూపించాడు. అదేంటంటే వారు పాములు పట్టుకొందరు, హానికరం అయినది ఏది తాగినాను ఏవి కాదు, అంటే ఇష్టం తాగినా ఏం కాదు, వాళ్ళు కొత్త భాషలు మాట్లాడుతురు, చనిపోయిన వాళ్ళు లేపుతారని చెప్పి ఉంది సార్. అది మరి అది మన పాస్టర్ గారు చేస్తారా? పాములు ఎత్తి పట్టుకోవడం కానీ విషం తాగటం కానీ అదేమన్నా చేస్తారా సార్? అట్లా పాములు విషయాలు తాగటం అలాంటివి ఉండవు కానీ. మరి ఎట్లా సార్ మనం నిజమైన పాస్టర్ని ఎలా గుర్తుపెట్టాలి? నిజమైన పాస్టర్ని గుర్తుపట్టడం అంటే ఇప్పుడు మీకు ఇంత ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు బాగా గుర్తుంటది, మీకే బాగా ఎక్కువ తెలిసి ఉంటది. ఎందుకంటే ఎవరికి ఇచ్చాను మేము, ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారు కానీ ఎవరు కరెక్ట్ చేయట్లేదు అనేది మీకు తెలిసింది బాగా. అదే సార్, అదే నేనేమనుకున్నానంటే ఇంక ఏ పాస్ అయినా సరే ఈ ఒక ఆయన చెప్పాడు నాకు, ఇది టెస్ట్ పెట్టండి, వాళ్ళే నిజమైన పాస్టర్, యేసయ్య చెప్పాడు అని చెప్పి, యేసయ్య చెప్పాడు అని చెప్పి చూపించాడు సార్. ఉంది అందులో. వాడు యేసయ్య పేరు చెప్పి మొత్తం ఏంటండి యేసు చెప్పిండు అనుకుంటా, యేసు అని రెండు మాటలు పట్టుకొని ఆయన అంతా అదే అవుతుంది సార్. ఇప్పుడు యేసు అనే పేరు చెప్తున్నారు, చర్చిలు కడుతున్నారు, దశంభాగాలు దొబ్బు తింటున్నారు,
కానుకలు ప్రత్యేక కానుకలన్నీ దొబ్బు తింటున్నారు. వచ్చే అందమైన అమ్మాయిలు వాడుకుంటున్నారు. ఇంతకుముందు ఇక్కడ కరవల సతీష్ అనేవాడు ఉండేవాడు, నంబూరులో పేద చర్చి కట్టాడు. వాడికి నేను దాదాపుగా 15-20 లక్షలు దాకా ఇచ్చా ఆ రోజుల్లో. 15-20 లక్షలు. ఏం చెప్తాం సార్ ఇక మనం ఏం చేయాలి, ఎట్లా ఏ పాస్ అంటే వ్యాపారం అయిపోయింది మొత్తం, డబ్బుతో వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఎట్లా సార్ నిజమైన పాస్ట్ అంటే ఎవరు? ఇప్పుడు ఏమన్నా పాములు ఎత్తి పట్టుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఎవరన్నా వ్యసం తాగటం కానీ ఎవరైనా ఉన్నారా? పోనీ అట్లాంటి వాళ్ళు వస్తే నేను వెల్కమ్ సార్, నాకు ఇబ్బంది ఉండకుండా నేను చేస్తాను సార్ సేవ, దశంభాగం ఇస్తాను సార్. రెండు కూడా చెప్పండి సార్. అది అబ్బాయి లైన్ లో ఉన్నారన్నారు కదా, ఎవరు అబ్బాయి? ఒకసారి మాట్లాడిపోయింటే ఎక్కడ ఉంటాడా? హలో హలో పాల్ గారు, అతను కలిపి ఎక్కడికి పోయి ఉంటాడు. మా ఆఫీస్ లో పనిచేసేవాడు గుంటూరులో. హైదరాబాద్ లో ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? కుక్కడిపల్లి లేదు సార్, అక్కడ ఉంటుంది. ఒకసారి నెంబర్ అదే 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 మరి ఎట్లా సార్, మరి రమ్మంటారా నన్ను హైదరాబాద్? దగ్గరకు వస్తే మేము డాక్టర్ గారితో డైరెక్ట్ కలిపి మాట్లాడిస్తున్నాము. దర్శన భాగాలు కానీ డబ్బుకి ఆశపడి పరిచయం చేయట్లేదు. అదే సార్ మీరు మరి ఈ టెస్ట్ ఏదన్నా కూడా మీకు ఏం జరిగిందో దాన్ని బట్టి మేము విశ్వాసంతో దేవుడిని అడిగి ప్రార్థన చేస్తాం, కానీ మీరు డబ్బులు ఇచ్చిన ఒకటే డబ్బుల గురించి పరిచయం చేయట్లేదు ఆయన. అదే సార్ మరి ఈ టెస్ట్ ఏమన్నా నిలబడతారా? ఎవరన్నా ఈ టెస్ట్ ఎవరన్నా పాములు ఎత్తి పట్టుకోవడం, విషం తాగటం, కొత్త భాషలో మాట్లాడడం? పదే అదే అనుమానంలే కానీ కాదు సార్, మరి ఇప్పుడు రోగాలు బాగు చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళని లేపుతున్న వాళ్ళు ఈ పని ఎందుకు చేయరు సార్? ఇప్పుడు యేసయ్య చెప్పాడు నాకు నీకు గర్భం వస్తుంది అంటారు, యేసయ్య చెప్పాడు నాకు నీ జబ్బులు తగ్గుతాయి అంటారు, యేసయ్య చెప్పాడు నాకు మీ జబ్బులన్నీ పోతే మీకు ఇవన్నీ అంటారు. ఇప్పుడు యేసయ్య అంత చెప్పినవాడు ఈ పాములు ఎత్తి పట్టుకోవటం, విషం తాగటం ఇవి ఎందుకు చేయట్లా అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే పాస్టర్లు అనుకూలంగా ఉన్నాయే వాడుకుంటున్నారా లేకపోతే ఎట్లా అనేది తెలియట్లేదు సార్ నాకు. ఇప్పుడు వాళ్ళు నీ గర్భం తెరుస్తాడు దేవుడు, నీకు ఇది వస్తుంది నీకు అది వస్తుంది అని వాళ్ళు చెప్పడం కాదు. ఎవరికైతే గర్భం లేదో వాళ్ళు విశ్వాసం కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేసి అడిగితే దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కానీ ఆయన చెప్తే పాస్టర్ ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చేది అనేది చాలా రాంగ్. అది అంటే ఇప్పుడు అది అవ్వాలంటే వారి విశ్వాసాన్ని బట్టి వస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు మన పాస్టర్ గారికి విశ్వాసం లేదంటారు. మీరు ఇట్లా ఆ పాస్టర్ గారు మాట నమ్మి మీరు విశ్వాసంతో ఇచ్చారా ఆ జాగా? ఇచ్చారండి. లేకపోతే దర్శన భాగం వచ్చిందని ఆశ కలిగి ఇచ్చారా మీరు? దశం భాగం అన్నాడు సార్, మరి లేకపోతే మీరు దర్శన భాగం అంటే డబ్బు కాసిపడి ఇచ్చినట్టే కదా స్థలం. ఇప్పుడు పాస్టర్లు అందరూ అదే కదా సార్. ఇప్పుడు ఎవడైనా పాస్టర్ అంటే ఏ పని చేయడు కదా. ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా బతుకుతున్నారు కదా. సేవ ఎట్లా చేస్తుండే ఏందనేది దేవుడు చూస్తాడు పైన, లెక్క అప్పచెప్పేది ఉంటది వాళ్ళకి. అసలు సేవ అంటే ఏంది సార్ నాకు అర్థం కాదు. మీరు అయిపోయినాయి అన్నారు, ప్రార్థన చేయించుకోవాలన్నారు, మీరు ఇవన్నీ సేవ అంటే ఏంటి? మన డబ్బు సార్, మన డబ్బుతో ఎదుటి వాడికి మంచి చేయడం సేవ. ఇక్కడ పాస్టర్ సేవ ఏంటంటే ఇతరుల డబ్బు దోచుకోవడమే సేవ అయిపోయింది సార్. నా బాధ అది. ఇప్పుడు సేవ అంటే మన డబ్బుతో సమాజానికి సేవ చేయాలి, కానీ ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు, సమాజం డబ్బు అంతా కూడా వీళ్ళు దోచుకు దొబ్బుతున్నారు. వీళ్ళ పిల్లలు బతకటమే, వీళ్ళ భార్య బతకటమే, వీళ్ళు 10 తరాలు పాస్టర్లు అయిపోతున్నారు, విశ్వాసం నాశనం అయిపోతున్నారు సార్. ఇది కదా నా బాధ. అంతే కదా, నేనేమంటున్నా, సమాజానికి సేవ చేసిన వాళ్ళే సేవ చేయాలి. అది భాగాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అనుకుంటా ఆశపడే డబ్బులకి ఆ డబ్బుల మీద ఉండి నీ సొంత ప్రవర్తనలు, సొంత పనులు, నీ కొడుకులు కోట్ల అన్ని సంపాదించుకోవడానికి నువ్వు దిగినవంటే నువ్వు సేవ ఎట్ట చేస్తాడు? ఆయన ఇతరులకు సహాయం ఎట్ట చేస్తాడు? చేయడం కదా. అదే సార్, ఇప్పుడు నేను ఏమంటానంటే నేనంటే స్వార్థంగా ఇచ్చాను ఓకే, కానీ పాస్టర్ నాకన్నా ఎక్కువ స్వార్థంగా నా స్థలం తీసుకున్నాడు, నేను పరిచయం చేసిన వాళ్ళ దగ్గర దశం భాగం దొబ్బుతున్నాడు, నాకు ₹1 ఇలా. అంటే నాకన్నా క్రూరుడని నేను అనుకుంటున్నా పాస్టర్ అనేవాడు. ఇంకొకటి, ఇప్పుడు విశ్వాసం అన్నారు, విశ్వాసం మీకు ఉంది, మీ పాస్టర్ గారికి ఉంది. మరి ఎయిడ్స్ రక్తం మీరు ఎక్కించుకొని ఆ విశ్వాసంతో మీరు తగ్గించుకోలేరా? మీరు పాస్టర్ గారేనా? మీరు? నేను విశ్వాసం సార్, అదే కదా నా బాధ. నేను పాస్టర్ అయితే నేనే చర్చ్ నడిపించేవాడిగా.
మీరు పాస్టర్ గారు విశ్వాసగా అయితే మీరు పాస్టర్ గారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు మొత్తం. కాదు సార్, నేను 100 మందిని నడిపించిన 100 మందికి నేను చెప్తే ఆ సేవకుడు బాప్తీసాలు ఇచ్చిండు, దర్శన భాగాలు వస్తాయని నేను ఇచ్చిన అంటే మీరు సేవ చేయడానికి మీకు బైబిల్ గురించి తెలుసు, సేవ చేస్తారు, మీరు సేవకు కాదని విశ్వాసులు అంటున్నారు మీరు మళ్ళీ. నాకు బైబిల్ తెలిస్తే నేనే చర్చ నడిపించేవాడిని కదా సార్. మీకెందుకు తెలియదండి? బైబిల్ బాగానే చెబుతున్నారు కదా, నాగపాములు ఎత్తి పట్టుకుంటారా, విషం తాగుతారా, ఇవన్నీ బాగానే చెబుతున్నారు కదా. మీరు కూడా ఒక సేవకులు అయి ఉండొచ్చు, కాకపోతే మరి నాకు చెప్పట్లేదు కానీ మీరు. అలా ఇది సేవా పహాడా, నేను పాస్టర్ని కాదు సార్. నేనేమంటానంటే ఇప్పుడు ఈ వచనాలు ఉన్నాయి కదా, ఇది స్థలం ఇయ్యమండ సార్ అంటే ఇచ్చిన అంటాను. కాదు సార్. ఆశపడి ఇచ్చిన డబ్బులు, అది స్థలం నువ్వు. అవును, నేను దశంభావం కోసం ఇచ్చాను, నేను బిజినెస్ కోసం ఇచ్చాను. దేవుని అట్లా తీసుకోవద్దు కదా. దేవుని పని చేయాలంటే నమ్మకంతో చేయాలి. స్థలం పోయింది దేవునికి ఇచ్చిన అని వేసుకొని వదిలేసుకోవాలి. కానీ నువ్వు దర్శన భాగం వచ్చిందని ఎట్టేస్తారు. వదిలేసుకోవడం ఏంటి సార్? ఇప్పుడు కాదు సార్, పాస్టర్ అనేవాడు ఏదన్నా పని చేసి బతుకుతున్నాడా? విశ్వాసులు ఇచ్చే డబ్బే కానీ ఎవరైనా మీ పాస్టర్, మీరు నిజం చెప్పండి సార్. మనం విమర్శించకూడదు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే శిక్షార్హులు అవుతారు. దేవుడు చూస్తాడు కదా వాళ్ళని, లెక్క ఏమి చూడడు సార్. సార్ ఇవన్నీ విశ్వాసుని బెదిరించడానికి వాడే మాటలు తప్ప, వీళ్ళు ఉండోళ్ళు అవ్వటం, యేసు అనే పేరు చెప్పి వీళ్ళు ఉండోళ్ళు అవ్వడం తప్ప విశ్వాసకి ఏమి ఉపయోగం ఉండదు సార్. ఇప్పుడు యేసు ఏం చెప్పాడు సార్? ఉచితంగా పొందుతుంది కదా, ఉచితంగా ఇవ్వమంటాడు. ఇప్పుడు పరలోకం ఎవరికి ఉంది సార్? సూది బెద్దడంలో ఒంటెదూడు సులభంగాని ధనవంతుడు పరలోకం చేరడు అన్నాడు. మరి మీకు డబ్బు ఉంది కదా, నీకు డబ్బు ఉంది, మీ పాస్టర్ గారి డబ్బు ఉంది, మీ పాస్టర్ కొడుకు డబ్బు ఉంది, మీ పాస్టర్లు ఉంచుకున్న వాళ్ళు కూడా డబ్బు ఉంటుంది. మరి మీరు ఎట్లా పరలోకం చేస్తారు అయ్యగారు? మా పాస్టర్కి మాకేం డబ్బులు లేవులే, మేము ఏదో పని చేసుకొని బతుకుతాం. కానీ ఇతరుల డబ్బుల గురించి నిజంగా మీరు పని చేసుకొని బతుకుతున్నారంటే మీకు యాక్సెప్ట్ చెప్తాను సార్. మీరు అది మనస్ఫూర్తిగా చెప్పాలి, గుండెల మీద చేసుకొని చెప్పాలి. మీరు అక్కడ ఉండి మాట్లాడడం కాదు, చూస్తే అర్థమైంది మీకు. అదే సార్, మీరు ఏ పని ఏదైనా వేరే పని చేసుకుంటూ సార్, మేము ఇప్పుడు కూడా కష్టపడి పని చేస్తాం. మేము టైం ఉన్నప్పుడు చర్చికి వెళ్తాం, టైం ఉన్నప్పుడే ప్రార్థనలు చేసుకుంటాం మేము, అంతేగాని అసలు నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు యేసు మన పాపాల కోసం చనిపోయాడు కదా, ఆ వచనం ఎక్కడుందో ఒకసారి చెప్పగలరా? అయితే ఇప్పుడు నువ్వు దర్శన భాగం తీసుకుంటా, మీకు దర్శన భాగం ఫోన్ పే చేయమంటారా అన్నారంటే దర్శన భాగం తీసుకుంటే వేస్ట్ క్యాండిడేట్ అని అనుకుంటా మీరు మనసులో. సార్ అట్లా కాదు సార్, నేను అయిపోయింది, వదిలేసాను. మీరు వద్దన్నారు, దానికి వదిలేను సార్. ఆ ప్రశ్న అయిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీరు చెప్పే సమాధానం ఒకటి. మీరు లైన్ లో ఉండండి, దయచేసి లైన్ లో ఉండండి. మళ్ళీ పారిపోతారా మీరు? ఇదేనా సేవ అంటే? విమర్శించడానికి మాట్లాడడానికి విమర్శించడం కాదండి, నిజం ఉండాలి కదా. అబద్ధాన్ని మీరు ఎందుకు ప్రచారం చేసి మనుషులు నాశనం చేస్తారు? యేసు మనుషుల పాపాల కోసం చనిపోయిన వచనం చూపించినట్టు నేను పారిపోతా అంటారేంటి మీరు? నువ్వు పారిపోతాం కాదు, నేను ఇప్పుడు ఆఫీసులో ఉన్నా. అదేనండి, ఏ ఆఫీసులో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్నా ఇంతసేపు మాట్లాడారు మీరు. నేను ఒక ప్రశ్న అడిగలేక మీరు పారిపోతే ఎట్లాగా? నేను పాస్టర్ అని నీకు చెప్పలేదు కదా, నేను పాస్టర్ అని చెప్పలేదు. పాస్టర్ కాదు నేను. మీరు విశ్వాస? మీరు ఏ విధంగా మీరు బాప్టిజం తీసుకున్నారు? మీకు ఒక నమ్మకం ఉంది కదా, యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయాడు అంటే మన కోసం చచ్చిపోయాడు, మనకి బాప్టిజం తీసుకుంటే పరలోకం వస్తానే కదా మీరు తీసుకుంది. ఆ వచనం ఎక్కడుంది? యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు రూఢీగా వచనం ఎక్కడుంది? యేసు చెప్పాడా, యెహోవా చెప్పాడా, లేదు అతను సిలువేసి చంపినటువంటి ఏ రోజు రాజు చెప్పాడా? ఎవరు చెప్తే నమ్మారు? ఎక్కడ లేదు. యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ లేదు. పైగా అతని మీద ఏంటి అభాండం? నీవు దేవాలయాన్ని కూల్చి 3 రోజులు కట్టిస్తానన్నావు, ఇది దైవ ద్రోహం. ఇంకొకటి, అతను రాజుని అంటాడు. నేను రాజు అంటే అతను ఊరుకోడు కదా. ఏ రోజు రాజు? ఇప్పుడు ఒక ఊరి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్, ఎవడో దాన్ని పోయేవాడు దాన్ని వచ్చి నేను ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎందుకు ఊరుకుంటాడు? వంగబెట్టి బాంబు పెడతాడు. అవునా? జంపు ఇది వీళ్ళ పరిచర్య. నా బట్టలారా మీకు కాసు కారం పెడతాను. హలో.
పరిశుద్ధ శుద్ధ పరిశుద్ధ ప్రభువా. హలో హలో అయిపోయి. ఒరే నాయన, ఏమిరా మీ కూడిక? ప్రశ్నలు అడిగితే పారిపోతున్నారు మీరు, ఎందుకురా నెంబర్లు పెడతారు వేదవల్లారా? ఇదేంది ఇది? ఆ నూతన సంవత్సర కుటుంబ ఆశీర్వాద కూడిక. అయ్యా లేపట్ల లేపట్ల పోయాడు. వాడికి ఎయిడ్స్, ఆంథ్రాక్స్, మూర్ఛ, గనేరియా, పైలేరియా అన్ని ఒకేసారి వచ్చింది. అన్ని రోగాలు వచ్చి ఇప్పుడే పోయాడు వాడు. కరోనా, ఎబోలా, వీడి బొంద, వీడి దినం, వీడి శార్థం, అన్ని రోగాలు వచ్చింది వీడికి. కాబట్టి ప్రజలారా వీడిని ప్రశ్నించండి. వీళ్ళంతా నాశనం అయిపోతే ప్రపంచం బాగుంటదయా. వీడు ఫస్ట్ పాస్టర్డు, మళ్ళీ పాస్టర్ కాదంటున్నాడు, మళ్ళీ విశ్వాసం అన్నాడు. మిమ్మల్ని పాస్టర్ అంటుండు. వాడికన్నా ఎక్కువ నాకే తెలుసు, వాడికి అర్థమైంది. అయితే మీ నెంబర్ చెప్తా చూడు, 8187022516. వీడి పేరు వచ్చేసి యాకోబు. వీడి సెల్ నెంబర్ ఇది, ఈయన వేసుకోండి. దాని తర్వాత ఇంకో నెంబర్ ఏంటంటే వీడే కృపాప్రసాద్ పాస్టర్ గారంట. వీడి పేరు కృపాప్రసాద్. 9704761450. వీడు కృపా పాస్టర్. మళ్ళీ చెబుతా ఈ నెంబరు 970. ఒక్క నిమిషం ఆగమ్మా, లైన్ సైన్ 9704761450. ఈ నెంబర్లు కాల్ చేయండి, వేసుకోండి ఈ నా బట్టల్ని. అవసరమైతే చూసి వాళ్ళ చేతిలో పెట్టండి. చెయ్యి. ఇప్పుడు కాదు, రికార్డ్ ఆపేస్తున్నా.